రాఖీ పండుగ వేళ రాష్ట్రంలోని అన్ని బస్సు డిపోలలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. దీనికి తోడు వరుసగా సెలవులు ఉండడంతో రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రయాణికుల రద్దీ వేళ తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది. వీటిల్లో అదనపు ఛార్జీలను వసూలు చేసినట్టు తాజా ప్రకటన విడుదల చేసింది. హనుమకొండ బస్టాండులో ప్రయాణికుల రద్దీ నెలకొన్న నేపథ్యంలో వరంగల్ ఆర్టీసీ ఆర్ఎంఓతో మా వరంగల్ ప్రతినిధి మంద సాల్మన్ ఫేస్ టు ఫేస్. రాఖీ పండుగను పురస్కరించుకొని బస్టాండ్ అయితే కిక్కిరిసిపోతుంది. దీనికి సంబంధించి మనం హనంకొండ బస్టాండ్లో ఉన్నాం. ఈ యొక్క బస్టాండ్కి సంబంధించిన ప్రయాణికులు అయితే 3 రోజులు హాలిడే రావడంతో పెద్ద ఎత్తున ప్రజలైతే వారి యొక్క బంధువుల ఇళ్లలోకి వెళ్ళడం జరుగుతుంది. ప్రభుత్వ ప్రైవేటు అన్నిటికీ హాలిడేస్ ఇవ్వడంతో పెద్ద ఎత్తున అయితే ప్రజలు వారి యొక్క ఇళ్లలోకి చేరుకొని పెద్ద ఎత్తున మనం బస్టాండ్ దగ్గర ఉన్నాం. ఈ యొక్క బస్టాండ్లో ఎలాంటి సదుపాయాలు కల్పించారు, ఈ యొక్క బస్టాండ్ డిపో మేనేజర్ ఉన్నారు, దీనికి సంబంధించి ఆర్ఎంఓ గారు ఉన్నారు. మనం వారితో మరిన్ని విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. సార్ ఈ యొక్క 3 రోజులు హాలిడే రావడంతో బస్టాండ్లో ఎలాంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు? ముఖ్యంగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేము ఆర్టీసీ పరంగా రక్షాబంధన్ అనేది మాకు చాలా ముఖ్యమైనటువంటి పండుగ. ఈరోజు మాకు సంవత్సరం మొత్తంలో అత్యంత ఎక్కువ ట్రాఫిక్ ఉండే రోజు ఇది. ఈ సందర్భంగా మేము చాలా విస్తృతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ 3 రోజులు నిన్న, ఈరోజు, రేపు సంబంధించి దాదాపు మేము 550 బస్సులు అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది. రోజువారీ తిరుగుతున్న 1000 బస్సులకు అదనంగా ఇవి కూడా తిప్పడం జరుగుతూ ఉంది. నిన్న ఒక్కరోజే మేము దాదాపు 250 బస్సులు, అంటే మావి ఒక 170 బస్సులు, అదేవిధంగా సిటీ నుంచి వచ్చిన బస్సులు కలుపుకొని మొత్తం 250 పైసలకు అదనంగా బస్సులు తిప్పడం జరుగుతూ ఉంది. నిన్న అదనంగా తిరిగిన 250 బస్సులే కాకుండా ఇంకా 300 పైసలకు బస్సులు రెగ్యులర్గా తిప్పుతూ ఉన్నాము. కాబట్టి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా హన్మకొండ బస్ స్టాండ్లో మేము విస్తృతంగా ఏర్పాటు చేయడం జరిగింది. మా యొక్క ఆఫీసర్స్ కావచ్చు, సూపర్వైజర్స్ కావచ్చు, చాలామంది దాదాపు 50 నుంచి 60 మంది వరకు ఇక్కడ పనిచేయడం జరుగుతూ ఉంది. వీళ్ళందరూ కూడా ప్రయాణికులకు సేవ చేయడానికే ఉన్నారు. ముఖ్యంగా ఈ బస్ స్టేషన్ యార్డ్లోకి ప్రయాణికులు రాకుండా వాళ్ళను నిలువరించి వాళ్ళ యొక్క బస్సులను ఎక్కే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కాకుండా ఉమ్మడి జిల్లాలో ఉన్న 9 డిపోల పరిధిలో కూడా బస్ స్టాండ్లలో మా యొక్క ఆఫీసర్స్ అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. అక్కడ కూడా ప్రతి డిపో పరిధిలో కూడా 50 నుంచి 60 బస్సులు, ఎక్స్ట్రా బస్సులు మేము తిప్పడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కాకుండా మళ్ళీ బస్సెస్ ఆపరేషన్ ట్రాఫిక్ జామ్ కావడం వల్ల కొద్దిగా లేట్గా రావడము, లేకపోతే బోర్డింగ్ అలైటింగ్లో కొద్దిగా లేట్ కావడం వల్ల ఇట్లా జరుగుతూ ఉంది. కానీ ప్రయాణికులు తప్పకుండా వాళ్ళ యొక్క గమ్యస్థానానికి చేర్చే బాధ్యత మాది. ప్రయాణికులందరూ కూడా తమ గమ్యస్థానాలకు వెళ్ళకుండా మేము అధికారులు కానీ మా సూపర్వైజర్స్ కానీ బస్ స్టాండ్ వదిలి వెళ్ళరు. కాబట్టి ప్రయాణికులు ఎటువంటి చింత లేకుండా వాళ్ళు ప్రశాంతంగా బస్ స్టాండ్లో ఉండొచ్చు, వాళ్ళకి కావాల్సిన బస్సు వచ్చేందుకు వెయిట్ చేసి వెళ్ళొచ్చు. కానీ మీరు అనవసరంగా బస్సులపైకి వెళ్లకుండా బస్సులకు ఎదురుగా పరిగెత్తి మీరు బస్సులు ఎక్కే ప్రయత్నం చేయదు. దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా బస్ స్టాండ్లో ఉన్నటువంటి మా సూపర్వైజర్స్, అధికారులకు సహకరించి మీరు చక్కగా మీ యొక్క ప్రయాణాన్ని కొనసాగించాలని కోరుకుంటూ ఉన్నాము. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తేనే సురక్షితంగా మీరు వెళ్ళొచ్చు, సౌకర్యంగా వెళ్ళొచ్చు. కాబట్టి ఆర్టీసీ బస్సులు మేము మీ గురించి చాలా విస్తృతంగా ఏర్పాట్లు చేసింది కాబట్టి తప్పకుండా మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటా ఉన్నాము. అంటే ఇంత పెద్దగా పబ్లిక్ వచ్చారు అంటే ఏదైనా అవాంఛనీయ సంఘటనలు అంటే చాలామంది అయితే ఈ యొక్క రాఖీ పండుగ అంటే ఆడపిల్లల పండుగ, వారు నగలు గిన వేసుకొని ఇళ్లలోకి వెళ్ళే అవకాశం అయితే మనకు కనబడుతుంది. అంటే ఎక్కడైనా చిన్న దొంగతనాలు జరిగే అవకాశం ఉందా, లేకుంటే దాన్ని ముందుగా గ్రహించి ఎలాంటి దాని మీద మీరు పర్యవేక్షిస్తున్నారు? మీరు అన్నటువంటి విషయంలో మేము ఆల్రెడీ పోలీస్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి అసిస్టెంట్ తీసుకోవడం జరిగింది. పోలీస్ వాళ్ళు కూడా మఫ్టీలో తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ లేడీ కానిస్టేబుల్స్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. వాటితో పాటు దాదాపు మా యొక్క సెక్యూరిటీ సిబ్బంది కూడా దాదాపు 30 మంది సెక్యూరిటీ సిబ్బంది బస్ స్టాండ్లో ఉన్నారు. వాళ్ళు కూడా ఇటువంటి అవాంఛనీయంగా జరగకుండా పర్యవేక్షిస్తూ ఉంటారు. మహిళా ప్రయాణికులు కూడా కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినట్లయితే అక్కడ బస్ స్టాండ్లో ఉన్న సూపర్వైజర్కు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్గా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాము. కాబట్టి మీరు ఎటువంటి భయాందోళనలు లేకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు, ఆర్టీసీ బస్ స్టాండ్కి రావచ్చండి. ఓకే, మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క బస్టాండ్లో ఎలాంటి అసౌకర్యాలు లేకుండా
అన్ని ఏర్పాట్లు అయితే చేశాము. అంటే ఆ రోజువారీ దినచర్యలో భాగంగా ఒక 10-20 నిమిషాలు వెయిట్ చేసేది. కాకపోతే పండగ సీజన్ కనుక ఖచ్చితంగా ఒక అర్ధగంట వెయిట్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఖచ్చితంగా ఇది మహిళల పండుగ కనుక ఎవరైనా నగలు లేకుంటే దానికి సంబంధించిన అవి వేసుకొని వస్తారో కొంత జాగ్రత్తగా ఉండాలి. మేము కూడా ముందస్తుగా పోలీస్ సిబ్బందికి ఇంటిమేషన్ ఇచ్చాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొంత మా సెక్యూరిటీ కూడా ప్రైవేట్ సెక్యూరిటీ అంటే ఆర్టీసీకి సంబంధించిన సెక్యూరిటీ కూడా కొంత ఇక్కడ నిఘా పెట్టిందని చెప్తున్నారు. ఎవరు కూడా అంటే ఆందోళన చెందొద్దు, భయపడొద్దు. ఆ బస్సులు దొరికాయన్న ఆతృతతోటి ముందుకెళ్ళి ఆ ప్రమాదానికి గురి కావద్దని అయితే ఆర్ఎంఓ చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క ఆర్టీసీ పేదల పక్షాన లేకుంటే మహిళలకైతే పెద్ద ఎత్తున ప్రభుత్వం లేకుంటే ఆర్టీసీ యాజమాన్యం కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి మిమ్మల్ని గమ్యస్థానాలకు చేర్చే విధంగానైతే మేము అన్ని ఏర్పాట్లు అయితే చేశామని ఆర్టీసీ ఆర్ఎంఓ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సాల్మోన్, బీఆర్కే న్యూస్, వరంగల్.